హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న రిలీజ్ కాబోతోంది. అది కూడా 3Dలో. ఆ స్క్రీన్స్ కూడా చాలా ఎక్కువ పెంచారు. సో ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ 10 నుంచి 15 కోట్ల కలెక్షన్ అంచనా అనేది వేస్తున్నారంటే సినిమా ఎంత ప్రెస్టేజియస్గా రిలీజ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని ట్రోల్స్ చూసాను నేను సోషల్ మీడియాలో. ఏంటంటే దయచేసి సినిమాని వాయిదా వేయండి, రిలీజ్ చేయకండి అని ట్రోల్స్ చూసాను. ఎందుకంటే లాస్ట్ టైం జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి. సో ఏపీ మొత్తం కూడా అటు సీమాంధ్ర మొత్తం కూడా వరద బీభత్సం సృష్టించింది. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలం, మాకు కూడా తెలుసు బాగా. తర్వాత ఇప్పుడు యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ టైంలో సినిమాని రిలీజ్ చేయొద్దు ప్లీజ్, ఆపండి కొన్నాళ్ళు అని కూడా కొన్ని ట్రోల్స్ అయితే చూస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో అసలు జగదేవగిరుడు అతిలోక సుందరి సినిమా, సో దాని గురించి చిన్నపాటి డిస్కషన్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. సో ఆయన పలకరిందాం, ఆయన అనుభవాలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. సో మీ అనుభవం ఏంటి ఫస్ట్ నాకు చెప్పండి. అంటే వాస్తవం చెప్పాలంటే ఇలాంటి సినిమాలతో మా అనుభవం పెద్దగా ఉండదు. మా అనుభవాలని ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ప్రేమ్ నగర్, కానీ ఇది అలాంటి సరే చిరంజీవి అప్పట్లోన మంచి అంటే ఎన్టీ రామారావు షో అంటే ఆ నలుగురిని దాటి వచ్చినటువంటి హీరోగా మనం చిరంజీవిని చెప్పుకోవచ్చు. ఆ నలుగురు ఎవరు అంటే కనుక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు. సో వీళ్ళందరి కృష్ణరాజు సరే వీళ్ళ నలుగురితో ఇమ్మడనటువంటి వ్యక్తి కృష్ణరాజు అది స్పెషల్. కానీ ఈ నలుగురిని దాటుకొని అంటే వీళ్ళ ఇంప్రెషన్ని దాటుకొని వచ్చి తన సొంత ముద్ర వేసుకోవడానికి ఒక యువకుడు చేసిన ప్రయత్నం ఫలించి శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారి తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్నటువంటి రోజులు అవి. అవును. ఆ హై పీక్లో ఉన్న సమయంలోన అతను తీసిన అంటే రాఘవేంద్రరావు వైజయంతి ప్రొడక్షన్స్లోన, రాఘవేంద్రరావు డైరెక్షన్లోన ఈ జయదేక వీరుడు అతిలోక సుందరి. మీరు చూడండి, జయదేక వీరుడు అనగానే మనకు ఎన్టీ రామారావు గారి జయదేక వీరుని కథ గుర్తు. అది చాలా ఫేమస్. అప్పుడు శివశంకరి పాట అసలు అప్పట్లోనే మాకు తెలిసి ఏ ఆర్కెస్ట్రా అయినా సరే ఆ పాట పాడందే స్టేజ్ దిగేది కాదు. ఖచ్చితంగా ఆ పాట ఉండాలి. ఉంటే ఆ ఆర్కెస్ట్రా కాస్త సరుకున్నట్టు లెక్క లేదంటే అందుకే ఎవరైనా పాట పాడతారు, ఘంటసాల శివశంకర్ పాడవే చూద్దాం అని అనేవాళ్ళు. అంటే ఒక టెస్టిమోనియల్ లాగా. అలా తీసుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అనగానే ఇది ఒక మనకు చందమామ కథలాగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. తోటరాముడు ఇలాంటి సినిమాలన్నీ అప్పట్లో మనం చూసాం. రాకుమారి, తోటరాముడు, వాళ్ళిద్దరి మధ్య లవ్, ఇవన్నీ చూసాం. సో దాన్ని దాటి సోషియో ఫ్యాంటసీ సినిమా ఇది. సోషియో ఫ్యాంటసీ సినిమా కాబట్టి ఇది ఎక్కడ మ్యాజిక్ అయ్యింది. కథ చూస్తే చాలా చిన్న కథ, అదేం పెద్ద చెప్పుకోదగ్గ కథ, మామూలు. పైగా ఉంగరం కథా కమం ఇచ్చుకొని మీరు తీసుకుంటే కనుక మీకు మహాభారతంలో శకుంతల దుష్యంతుడి ఉంగరం కథనే మనకు గుర్తుకొస్తుంటుంది. ఆ రిజెంబ్లెన్స్ మనకు గుర్తుకొస్తాయి. ఉంగరం చూస్తేనే గుర్తుకొస్తుంది, లేకుంటే లేదు. ఇక్కడేంటి, ఉంగరం ఉంటేనే ఇంద్రలోకానికి ప్రవేశం, లేకుంటే లేదమ్మా, నువ్వు ఆ ఉంగరం వెతుక్కొని రా అని తండ్రి చెప్పడమే కొంచెం లాజికా ఇల్లాజికా అని ఆలోచించాల్సి వస్తుంది. ఏ తండ్రి అయినా కూతుర్ని నేను ఉంగరం మరిచొచ్చాను డాడీ అంటే, లేదు బేటా నువ్వు తీసుకొని రా, లేకుంటే ఇక్కడ ఇంటికి రావడానికి వీల్లేదు అని ఏ తండ్రి అన్నాడు. అంటే ఇంద్రుడి గోరులు చంద్రుడి గోరులు అని మధ్యలో నారదుడి కాస్త పెట్టి చేశారు కొంచెం. అయితే సినిమా అంటేనే మ్యాజిక్, లాజిక్ ఉండదు. అంతే. ముఖ్యంగా ఇలాంటి సోషియో ఫ్యాంటసీ సినిమాలోన ఎంజాయ్ చేయాలి. నువ్వు లాజిక్ ఎదికావంటే నీకు సినిమా చూడడం చేత కాదని అర్థం. అలాంటప్పుడు థియేటర్లో కూర్చొని యూ విల్ బి ఆడవుట్. అంతే, కరెక్ట్. నువ్వు కూర్చోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నీ చేతికి ఒక మంచి పండు ఇచ్చి తినరా అంటే కనుక ఇది ఏంటి, ఎక్కడ పండింది, ఆర్గానిక్, ఇనార్గానిక్, అనార్గానిక్, ఎందుకురా నీకు ఇవన్నీ, తినేసే లపక్కని తినేస్తే హాయిగా నోట్లో పడి ఉంటుంది కదా. సో అలాగా ఈ సినిమాని మనం అలా చూడాలి. ఇందులో నాకు అనిపించిన ప్రత్యేక, బహుశా మీకు ఇంకా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ విశేషాలు మీ నుంచి వినాలని నేను ఎదురు చూస్తున్నా. నా అప్ టు మై నాలెడ్జ్ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే శ్రీదేవి అండ్ దెన్ చిరంజీవి ఒక వీరుడిలాగా కనిపిస్తాడు. ఆ ఫేస్లో ఒక గ్రేస్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చూడండి, ఆ సినిమా మొత్తం మీద కూడా చివరి దాకా కూడా ఆ ఫ్రెష్నెస్ ఇద్దరి ఫేస్లో అలాగే ఉంటుంది. దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ రాఘవేంద్రరావు. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, రాఘవేంద్రరావు గారు తన షూటింగ్ మ్యాజిక్ గురించి ఒక మాట చెప్పారు.
నేను ఒక పాట రికార్డింగ్ చేసి షూట్ చేయాలంటే తెల్లారుజామున సూర్యోదయం కంటే ముందే ఖచ్చితంగా మొదలవుతుంది. సూర్యోదయం కంటే మొదలైనప్పుడు ఫస్ట్ నేను క్లోజప్ షాట్స్ తీసేస్తా. అవును, ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత లాంగ్ షాట్స్, మూమెంట్స్ ఇవన్నీ. Moments. మొట్టమొదట ఫ్రెష్గా ఉన్న ఫేసుల్ని మొట్టమొదట పట్టేసుకోవాలి. అంతే, క్లోజ్ You should క్యాప్చర్. దట్ ఈస్ ది మేజర్ 50 to 60% ఆఫ్ ది ఫిలిం ఫ్రేమ్. సో ఆ ఫ్రేమ్ నాలెడ్జ్ తెలిసినటువంటి వాడు ప్లస్ రసప్రేక్షకుల నాడి పట్టినటువంటి వాడు. ఇది కరెక్ట్. అతనికి ఎలా చూపిస్తే ప్రేక్షకులు మైమరిచిపోతారు, ఎలా చూపిస్తే అంటే హీరోయిన్ని చాలామంది అంటారు రాఘవేంద్రరావు ఏంటి బొడ్డు చూపిస్తాడు, హీరోయిన్ని ఎక్స్పోజింగ్. అవునయ్యా, హీరోయిన్ని నువ్వు పోలీస్ ఆఫీసర్గా చూపిస్తే కనుక ఆ సినిమా ఎందుకు తీయాలి, జగదేక వీరుడు అతిలోక సుందరిని ఎందుకు తీయాలి, ఏదో ప్రతిఘటన ఇంకోటి లాంటి సినిమాలు చీరలు కట్టుకుంటే అతిలోక సుందరి ఎందుకు ఇక్కడ అవుతుంది? ఏంటంటే కనుక ఒక శృంగారపరంగా అంటే అక్కడ ఒక శృంగారానికి ఆరాధ్య దైవతలాగా శ్రీదేవి కనిపించడం, ఒక మ్యాజిక్ ఒక యోధుడిలాగా చిరంజీవిగా కనిపించడం. అంటే సరే చిరంజీవిని మనం ఒత్తిళ్లతో పోల్చలేము, కానీ శ్రీదేవిని మాత్రం డెస్టిమోనాతో పోల్చొచ్చు. షేక్స్పియర్ రాసినటువంటి ఒథెల్లోని ఒక నాటకంలోన డెస్టిమోనా గురించి చెప్తాడన్నమాట చాలా బాగా. షీఈస్ యాజ్ బ్యూటిఫుల్ క్యాన్ బి. అందం అనేది ఎంత అందంగా ఉంటుందో ఆమె అంత అందంగా ఉంది అని చెప్తుంది. ఇక్కడ శ్రీదేవి ఖచ్చితంగా అలాగే కనిపిస్తుంది. ఆమె మొహంలోన ఒక దేవకన్యకు కావాలి అంటే ఒక మానవీయమైన అంటే ఆ కళ్ళలో ఉన్న దైవత్వం కనిపిస్తుంది. మీరు గమనించండి, ఇలా చూసినప్పుడు కుక్క పిల్ల ఇలా వస్తున్నప్పుడు ఆమె చూసి ఇలా వెళ్ళిపోయినప్పుడు ఆ శ్రీదేవి కళ్ళు చూడండి, అస్సలు ఎంత మెస్మరైజింగ్గా ఉంటుందంటే చాలా మెస్మరైజింగ్ ఉంటుంది. అదే చిరంజీవితో మాట్లాడేటప్పుడు కల్మషం నేను ఒక పసిపాప మాట్లాడాలి. నాకు కూడా ఒకటి ఏంటంటే చాలా సీన్స్ ఉన్నాయి సార్ చెప్పుకుంటూ పోతే. ఎస్పెషల్లీ వంకాయ కొరికే సీన్ కానీ, ఇది ఏమి మానవా అని అడుగుతుంది, దాన్ని వంకాయ అంటారు. ఇది ఏమి ధవలవర్ణ పదార్థం అంటే ఇది అన్నం, ఎన్నాళ్ళు గడ్డి కాదని తిని పెరిగా అంటే చాలా క్యాజువల్ సంభాషణలు ఉంటాయి. సో ఇందులోనే మీరు చెప్పింది కుక్క సీన్ ఉంటుంది. సో చిరంజీవి పిలుస్తాడనమాట అల్లాద్దీన్ అని. అప్పుడు అనుకోకుండా ఇప్పుడు మనకి అల్లావుద్దీన్ అంటే ఏంటి దేవతలు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఇట్లా గాల్లో చూస్తారు, ఏంటి అల్లావుద్దీన్ అంటే పొగ వస్తుంది. ఆ చిన్నపాటి సీన్ సార్, అది మేబీ డైరెక్టర్ గారు చెప్పారు లేరు నాకు తెలియదు, కానీ శ్రీదేవి గారి ఎక్స్ప్రెషన్లోని అల్లాద్దీన్ అనగానే ఇలా ఎతుకుతుంది పైకి, ఎంత న్యాచురల్గా ఉంటుందో అది నోటీస్ చేయరు చాలామంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే శ్రీదేవి గారి యాక్టింగ్లో బీభత్సంగా ఉంటాయి. సో మేము చాలా చిన్నపిల్లలు సార్ సినిమాకి వచ్చినప్పుడు, మాకు ఫ్లడ్స్ వచ్చాయి బాగా, వరదలు. నేను ఏలూరులో చూశాను బాలాజీ థియేటర్లో. ఇక టికెట్స్ కుంభపోత వాన పడుతుంది. సో మా ఇల్లు ఉండేది అప్పుడు ఒకటి, అప్పుడే ఒక 4 గదులు వేసి గోడలై కడుతుంటే కూలిపోయింది, వరదలకు పడిపోయింది. మన ఇల్లు పడిపోయింది. సరే ఏదో ఉన్నాము, చిన్న అద్దీంట్లో ఎక్కడో ఉన్నాము, చుట్టూరా వాటర్ సార్. అయినా సినిమాకి వెళ్ళాలి. చూడండి ఏంటంటే చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, చూసి తీరాలి, సమస్య లేదు. ఇంట్లో పీకేయడమే, ఇంట్లో అన్నం ఉందా లేదా, మనం ఏమనుకుంటున్నాం, చుట్టూ నీళ్ళు ఉన్నాయి అనవసరం, రాళ్ళు వేసుకుంటూ రాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోవడం. ముందు సెంటర్లోకి వచ్చాం, వాన పడుతుంది జోరుగా, లైన్లో నుంచి తడిసిపోయాం సార్. చిన్నపిల్లలు, చాలా చిన్నండి నేను, మొత్తం తడిసిపోయాం. అందరూ ఇంట్లో లైన్లో ఉన్న వాళ్ళందరూ తడిసిపోయి లోపలికి వెళ్తే ఏసీ, అప్పుడు ఫ్యాన్లు, పెద్ద ఫ్యాన్లు, కూలర్ ఫ్యాన్లు పెట్టేవాళ్ళు థియేటర్లో. అది ఏసీ చిల్లు కొట్టేది, వణుకుతుంది. అక్కడేమో దృశ్యం బాగుంది అద్భుతంగా. మనమేమో బెంచ్ నేల టికెట్లు ఉంటాయి కదా, ఇలా చూడాలి తెరని. ఇప్పుడంటే హై లెవెల్ కాంటెంట్, అలా అంటే మెస్మరైజ్ అయిపోయి చూడటం. మీరు అన్నారు కదా, ఆ బ్యూటీకే మెయిన్. ఇంద్రలోకం నుంచి దిగి రావడం కానీ, సో మీకు ఆ మంచు కొండలు చూపించడం, మానస సరోవరం అందాలి. ఫస్ట్ సాంగ్కే జనాలు అలా ఫిదా అయిపోయారు అంతే, అలా కట్టి పాడేశారు అన్నమాట. అది డ్యూయట్ సాంగ్ కాదు, అలానే ఊరికి అలా ఉల్లాసంగా పైగా చెప్పాలంటే అది సిచ్యువేషనల్ సాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఉంగరం అప్పుడే పడిపోతుంది, అప్పుడే ఆయన చేతికి దొరుకుతుంది, క్యాజువల్ గా తీసుకుని పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ ఇంకోటి మూర్తి గారు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు మీరు చెప్పారు కొంతమంది ట్వీట్ చేస్తున్నారు, అప్పట్లో యుద్ధం వరద వచ్చింది, ఇప్పుడు యుద్ధం వచ్చింది. సినిమా హిట్కి ఇవి ఏవి కూడా అడ్డు కావు. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఇంకో సినిమా గుర్తుకొస్తుంది. అంటే వరద వచ్చింది అది ఇది అన్నారు కదా, రామనాయుడు గారు ఆ మాట చెప్పారు ఒకసారి. ఆయన ఇంకా సినిమా పరిశ్రమ నాకు అచ్చి రాదు, మొత్తం లాస్లు వచ్చేస్తున్నాయని ప్రేమ్ నగర్ తీశాడు. చిట్ట చివరి ప్రయత్నం, తన ప్రాణాన్ని దారదత్తం చేసి తీసిన సినిమా అది.
అది ఆడకపోతే ఇంటికి వెళ్ళిపోతాను, నా వ్యవసాయం నాకొద్ది, సరే క్లిక్ అయిందో నేను వస్తా అనుకుని సినిమా తీశాను. ఆ సినిమా కూడా ప్రాణం పెట్టి మీరు చూడండి, ఆ సినిమాలో ఉన్న ప్రతి యాక్టర్ కసిగా యాక్ట్ చేసినట్టు కనిపిస్తారు. నాగేశ్వరరావు కావచ్చు, వాణిశ్రీ కావచ్చు, పాటలు కావచ్చు, ఆ రాచరికం, ఆ దర్పం, ముఖ్యంగా ఆత్రేయ విశ్వరూపం కనిపిస్తుంది. డైలాగ్స్, మాటలు పాటలు ఆత్రేయ. కేవలం ఒకే ఒక డైలాగు, ఎందుకు చేసావు ఈ పని లత, ఎందుకు చేసావు ఈ పని, ఆ ఒక్క డైలాగ్ని సెకండ్ హాఫ్ సినిమా అంతా నడిపించేశారు. ఎవరైనా చేయగలరండి? ఒక్క డైలాగ్ సినిమా మొత్తం నడిపించేశారు. అప్పుడు కూడా సినిమా రిలీజ్ అప్పుడు ఆయన చెప్పాడు, ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే, తిరుపతిలోనూ దేవుని మొక్కడు వచ్చాడు ఆయన. ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు తిరుపతికి వెళ్ళడం ఆయనకు అనవాయితట. ఆయన వెళ్ళి వచ్చి కూర్చున్న గెస్ట్ రూమ్లోన ఫస్ట్ మార్నింగ్ షో రిలీజ్ అయింది. బీభత్సమైన వర్షం, థియేటర్లో ఒక్క పురుగు లేదు, ఒకటో ఆడపో, అది ఉందో లేదో కూడా తెలియదు. ఈయన ఆ వర్షం చూసి అయిపోయింది, ఈ సినిమా అయిపోయింది, ఇంకా మనం మన ఊరికి వెళ్ళిపోవడమే అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ తీసుకోవాలంటే భయం వేసిందంట, కలెక్షన్ లేవనో, డల్ అయిపోయిందనో, ఏం రింగ్ వస్తుందో ఏమో అని. మధ్యాహ్నం పూటను ఈవినింగ్ పూటను ఫోన్ చేసి, ఆ ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసుకుంటే ఆయన మెంటలీ ప్రిపేర్ అయిపోయాడు. లాస్, థియేటర్ మూసేశారు, సినిమా ఎత్తేసారు అని చెప్తారని. సార్ అంటే కనుక ఏమయ్యా ఏంటి, ఏం లేదా జనాలు అని. సార్ జనాలు లేకపోవడం సార్, కుమ్ముతున్నారు సార్ లోపల. ఆశ్చర్యం అయిపోయి, ఆనందపోయి, కళ్ళెమ్మని నీళ్ళు వచ్చినంత పని అయింది. అంటే మనము మనసు పెట్టి ఒక సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా అది క్లిక్ అవుతుంది. అంటే ఓకే, సినిమా తీసిన ప్రతి ఒక్కరు కూడా నేను మంచిగా తీశానని చెప్తాను, కానీ మంచిగా ఇతను అనుకున్నంతగా ప్రేక్షకులు అనుకున్నప్పుడు అది క్లిక్ అవుతుంది. మీరు చూడండి, మీరు కరోనా టైంలో జాతిరత్నాల సినిమా వచ్చింది. నిజం చెప్పాలంటే ది మోస్ట్ లాజిక్లెస్ సినిమా ఏదైనా జాతిరత్నాలు. కానీ అది నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను, మా ఆవిడ, మా అమ్మాయి ముగ్గురు వెళ్ళాము. వాళ్ళకు తెలంగాణ యాస ఇంకా అంతగా అలవాటు పడలేదు. నేను ప్రతి డైలాగ్ నవ్వుతుంటే కనుక మా ఆవిడ అడుగుతుంది, ఏం అంత నవ్వుతున్నావు, ఏముందంటే అది ఎంజాయ్ చేస్తే తెలుస్తుందిలే అని. సినిమా అంటే అంతే, నువ్వు ఎంజాయ్ చేయి అంతే. నువ్వు ఇదేంటి అని అడిగావంటే కనుక ప్రేక్షకుడిగా నువ్వు అనర్హుడు అని అర్థం. సో ఇక్కడ కూడా మనకు చాలా స్పెషాలిటీస్. బహుశా ఈ రిలీజ్ సందర్భంగా వైజయంతి వాళ్ళు ప్రోమో కూడా రిలీజ్ చేసి నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన ఉంటారు ఆయన. సో అందులో ఆయన చాలా మంచి మాటలు చెప్తూ వచ్చారు. ఆయన అది చెప్పారు, ఆయన ఏంటంటే, ఇంత పెద్ద సినిమాలోన అసలు శ్రీదేవి, చిరంజీవి లాంటి కమర్షియల్ హీరో హీరోయిన్ ఉన్న దాంట్లో అన్ని పాటలు కూడా ఏదో ఇళయరాజా, అప్పుడు మోడర్న్ ట్రెండ్, అప్పట్లో ఇళయరాజా మ్యూజిక్ కొత్తగా ఆంధ్ర ప్రేక్షకులందరినీ అలా తాకుతున్నటువంటి సమయంలోన ఏముంది, ఏమీ లేదు కదా. అసలు ఇళయరాజా మ్యూజిక్ అంటే కనుక మొదట కొంతమందికి రుచించిరా, వీడు ఇట్లా వాయిస్తాడు ఏంటి అది అనుకున్న వాళ్ళు చాలా మంది. ఎందుకు తెలుస్తా, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, ఫైటింగ్ సీన్లోన ఆయన మృదంగము ఏదో పెట్టేవాడు ఆయన. మామూలుగా ఫైటింగ్ సీన్ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత పంచ్, దాని కూడా డగడగడగడగడ మృదంగం ఉంటుంది. వీడు ఫైటింగ్ సీన్లో మృదంగం పెడతాడు ఏంటి అని అట్లా అనుకునేవాళ్ళు. క్రమంగా దానికి అలవాటు పడుతున్న ఆ సమయంలోన ఇళయరాజా పాటలు ఏమి పెద్దగా లేవు, అన్నీ మెలోడియస్గా ఉన్నాయంటే నాన్నగారు వాయిస్లో విన్నదే. అన్నీ మెలోడియస్గా ఉంటాయి. ఎట్లా అసలు చిరంజీవి, శ్రీదేవి అంటే ఎంత హుషారుగా ఉండాలి ఏంటి ఏం కథ అంటే, మెలోడియస్ ట్యూన్కే వేటూరి చేత మాస్ పాట రాయించారు, అబ్బని తీయని. అలాగే కసక్కూరు ఆ పాట ఉంది కదా, దినక్కుత, ఆ పాటకైతే చిరంజీవికి 102 degrees టెంపరేచర్, అంత జ్వరం పెట్టుకొని కూడా ఆయన స్టెప్పులు వేశారు. అంటే ఇవన్నీ ఇప్పుడు వింటే మనకు అప్పుడు అనిపించవు మనకు. అంతెందుకు, మీకు పాత జ్ఞాపకం, జమున మాట్లాడేది ఒకసారి మూగమనసుడు సినిమాలోన గోదావరి గట్టుంది పాట ఉంది కదా, ఆ పాటలో జింక పిల్లలా ఎగురుతుంటుంది గోదావరి గట్టు మీద, వెన్నెల్లో ఎగురుతున్నట్టుగా ఉంటుంది. ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పింది. మిట్ట మధ్యాహ్నం మిలమిలలాడే ఎండలోన డైరెక్టర్ నన్ను చంపుకు తిన్నాడు, పెట్టిట్లు ఎగురు అంటాడు, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుందో రాయి గుచ్చుకుంటుందో ఏది తెలియదు నాకు, నవ్వుతూ ఉండాలి. నాగేశ్వరరావు కూడా అనేవారు, మీకు అందమైన వెన్నెలా కనిపిస్తుంది, మా కష్టాలు దేవుడికి తెలుస్తుంది, నిర్మాతకు తెలుసు, లోపల దూరం అని చెప్పేవారు. సినిమా కష్టాలు ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా చిరంజీవి అంత కష్టపడ్డాడు. శ్రీదేవి నిజంగా తెలుగు స్క్రీన్ బ్లెస్డ్ విత్ శ్రీదేవి అని చెప్పాలి. ఆమె చిన్నప్పటి నుంచి కూడా అసలు బడిపంతులు, అతను శ్రీమంతుడు లాంటి సినిమాల్లోన చిట్టి పొట్టి బొమ్మలు అనే పాట పాడినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా బాలతారగా ఎదిగినాను. మీరు చూడండి, బాలతారగా కానీ బాల నటుడిగా కానీ
మంచి కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది తర్వాత ఫేజ్లో ఫెయిల్ అయిపోయారు. అవునండి. శ్రీదేవి మాత్రం సక్సెస్. మంజునాథ్ తీసుకున్నారు కదా మీరు. అవును. మాల్గుడి డేస్ చేశాడు, అవును. స్వాతి కిరణ్ తీశాడు, అవును. తర్వాత లేడు. లేడు. చాలామంది మాయమైపోతారు. అమ్మాయిలు కూడా అంతే, కొంతమంది సక్సెస్ అవుతారు. కొంతమంది అవుతారు. కానీ శ్రీదేవి ఎక్సెప్షనల్ కేసు. బాల నటిగా ఎంత క్రేజ్ సంపాదించుకుందో, నటిగా కూడా, హీరోయిన్గా కూడా రాజ్యం వెళ్ళింది అసలు. సౌత్ నుంచి వెళ్ళి నార్త్ నుంచి దుమ్ము దులిపినటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ శ్రీదేవి. శ్రీదేవి. ఆమెదే ఒక స్పెషల్ మేనరిజం. అవును. ఆమె తనకు తానుగా బిల్టప్ చేసుకున్నట్టు ఒక కల్ట్ ఉంది అనమాట. అవును. మనకు ఒక సావిత్రిలో కనిపిస్తుంది, ఒక వాణిశ్రీలో కనిపిస్తుంది ఆ కల్ట్. అలాంటి కల్ట్ మళ్ళీ శ్రీదేవిలో శ్రీదేవిలో మనం ఉంటుంది. జయప్రద గారిలో కూడా ఆ. ఉంది. సో జగదేగురుడి అతిలోక సుందరి అంటే సాంగ్స్ సార్, ముఖ్యంగా ఇళయరాజా గారు. సో మీరు ఇందాక అన్నట్టు ఆ మెలోడీస్ టచ్ ఇస్తూనే హుషారు మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని పాటలు బాగున్నాయి. యమహో నీ యమ యమ అన్న సాంగ్ అదొకటి బాగుంది. అది అసలు అందులో రిథం చూడండి, ఆ ఆ పాట rhythm. అసలు అలా 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 బ్రీత్లెస్ లాగా వెళ్తుంది. మెలోడీలోనే బ్రీత్లెస్ లాగా పెట్టారు. వేటూరి గారి సాహిత్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేందుకు ఫస్ట్ టూరిస్ట్ గా అతను పాడే పాట ఆ, అన్ని భాషల్లోనూ మై అన్ని నేమ్ ఇస్ భాషల్లో రాజా అని రాజా. చెప్పడం, ఇవన్నీ కూడా చిన్నపాటి మ్యాజిక్. జై ఆంజనేయ జగదేక వీర, జై ఆ పాట, చిరంజీవి జై చిరంజీవి. అసలు శాలిని బాగుంటుంది. అక్కడి నుంచి Baby హీరోయిన్ గా శాలిని, ఎదిగింది అమ్మాయి. హీరోయిన్ సఖీ సినిమాలోనే హీరోయిన్ అయింది. షామ్లీ కూడా ఉంది, బేబీ మ్మ్. షామ్లీ కూడా. సో అన్ని చెప్పుకుంటూ పోతే సినిమాకి అన్ని అసెట్స్ వేసారు, చాలా బాగుంటుంది. వైజయంతి ప్రొడక్షన్ కు ఉన్న గౌరవాన్ని మరింత పెంచినటువంటి సినిమాగా మనం జగదేక వీరుడు జగదేక అతిలోక వీరుడు సుందరిని చూడొచ్చు. చూడొచ్చు. చూద్దాం మరి రీ రిలీజ్ దాన్ని ఎలాగో రిక్రియేట్ చేయలేరు కాబట్టి రీ రిలీజ్ చేశారు. ఇది కరెక్ట్ సార్. సో మరి చూద్దాం, ప్రేక్షకులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మరి సినిమాకి. సో ఎన్ని స్క్రీన్స్ ఇస్తారు, చూద్దామంట. చూద్దాం. Let us enjoy. ఎన్ని స్క్రీన్స్ ఇస్తారు ఏంటి అనేది మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం సార్. కలెక్షన్ ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇది మీరు కూడా సినిమా గురించి ఏమనుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది, సినిమాలో అంశం ఏం నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏ వయసులో ఉండేవారో ఆ ఎక్స్పీరియన్స్ అది కూడా రాయండి కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.